వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నిన్నటి వరకు రాజ్యసభ స్థానాలు ఎవరికి దక్కుతాయా అనే ఉత్కంఠ రేపిన రాజ్యసభ స్థానాల విషయం ఇప్పుడు కొలిక్కొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఒకటి బీదా మస్తానరావు గారికి, ఇంకొకటి సానా సతీష్ కుమార్, అలాగే ఇంకొకటి ఆర్ కృష్ణయ్య గారిని వరించిందనే చెప్పొచ్చు. అయితే ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ఆహ్, పోతుల బాలకోటయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ముగ్గురు రాజ్యసభ సభ్యులు కొత్త వాళ్ళు ఇస్తున్నారు బాలకోటయ్య గారు. ఒకటేమో సానా సతీష్ గారు, ఇంకొకళ్ళేమో ఆర్ కృష్ణయ్య గారు, ఆయన మళ్ళీ బేదా మస్తానరావు గారు ఇస్తున్నారు అని. ఇప్పుడు డబ్బు ఉన్నోళ్ళకో, లేదంటే మూటలు ఉండోళ్ళకో, పరపతులు ఉండోళ్ళకో, అంటే ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతుంటే ఏముంటుంది ఆ సభల్లో కూడా? మాత్రం వీళ్ళు మాత్రం చేసేది ఏముంటుంది చెప్పండి? ఆ రాజ్యసభ అందాలని, అందసందాలని అనుభవించడం తప్ప ఏముంటుంది? ఇప్పుడు మనకు తెలియని మన చరిత్ర అని చెప్పి కొన్ని కథలు ఉంటాయి, కొన్ని చరిత్రలు మనకు తెలియదు. అలాగనే నేను కూడా ఏంటంటే ఈ రోజు నీ ప్రభుత్వంలో చూస్తున్నా, మాకు తెలియని మహానుభావులు చాలా మంది ఉండాలి. అంటే వాళ్ళని తప్పు పట్టల్లా, ఆ పార్టీ నిర్ణయాలు కూడా నేను తప్పు పట్టల్లా. ఇచ్చుకోవచ్చు, దగ్గర చూసుకోవచ్చు. ఇప్పుడు వడ్డించేవాడు మనోడైతే ఎక్కడున్నా కూడా వడ్డంలో లోపమేమి రాదు. కానీ ప్రజలు పరిశీలిస్తూ ఉంటుంటారు. నాకు తెలిసి ఈ 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వడంలోనే తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఆశాపరులు చాలా మంది కూడా ప్రయత్నాలు చేశారు. దాన్ని కూడా పెద్ద క్యూనే ఉంది. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని చాలా మంది నాయకులు తిరిగి వెరసి మరి ఇలా అయిపోయింది. తర్వాత జనసేన తరఫున నాగబాబు గారి పేరు కూడా బాగా వినిపించింది. మరి ఇప్పుడు నాగబాబు గారి పేరు కూడా జనసేన కూడా నుంచి కూడా లేనట్టుగా ఉంది. ఏదేమైనా దీని గురించి ఏమో పెద్ద మనం విచిత్రంగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఈ ముగ్గురు వ్యక్తులు రాజ్యసభకు వెళ్ళటం మూలాన ఏదో ఆ స్థానాలు భర్తీ అవుతాయి తప్ప పెద్దగా వాళ్ళ నుంచి మనం ఆశించేది కూడా ఏం లేదు. ఇప్పుడు నీ పొర చేయి నా ఎడం చేయి పెడతానన్నాడంట. పొర చెయ్యి అన్నా ఎడం చెయ్యి, ఎడం చెయ్యి అన్నా పొర చెయ్యి. అదే ఆర్ కృష్ణయ్య, అదే బేదా మస్తానరావు, అదే సానా సతీష్. కాబట్టి మరి ఏం చేయాలి? పార్టీల నిర్ణయం కాబట్టి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిర్ణయాల కంటే ఏదైనా గొప్ప నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యానికి మంచిది. అలాంటి నిర్ణయాలు తీసుకోగలగాలి. ఎందుకంటే ఇవి వ్యవస్థకు సంబంధించిన చట్టబద్ధమైన సభలు. అవి ఆ సభల్లో కాస్త యోగ్యత కలిగి కాస్త దేశం కోసం లేదా రాష్ట్రం కోసం మాట్లాడగలిగే వ్యక్తులుంటేనే ప్రజలకు మంచిది. పార్లమెంట్కి పోయినా, లోక్సభ పోయినా, రాజ్యసభ పోయినా, ఎమ్మెల్యేగా పోయినా, ఎమ్మెల్సీగా పోయినా ఏదో జీతభత్యాలు తీసుకొని సంతోషంగా అక్కడ ఫ్యాన్ల కింద కూర్చోటానికి కాదు కదా పోయేది. ఈ ప్రజలకు బాధ్యత పడే ఒక పవిత్రమైన దేవాలయాలు కదా పోయేది. అలా ఏదైనా కొంగొత్తుగా తీసుకుంటే బాగుంటుంది. అలా కొవ్వొత్తు నిర్ణయం వస్తుందని మేము అనుకున్నాం. మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఆ పాత వాళ్ళకే ఇస్తున్నారు. ఇందులో కొత్త పేరుగా ఈ సానా సతీష్ గారి పేరు ఇస్తుంది. ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్ అయిపోయినాయా మేడం? పక్కానా అనౌన్స్మెంట్ అయిపోయినాయి. ఒక కొలిక్ వచ్చేసిందని కూడా న్యూస్ పేపర్ లో వచ్చింది సార్. అయితే వీళ్ళకే కన్ఫర్మ్ అని అనుకుంటున్నారు. అయితే ఈ సానా సతీష్ అనే వ్యక్తి గతంలో చాలా కేసులు ఉన్నాయని చెప్పి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ లోకేష్ పర్సనల్ క్వార్టరీకి కూడా క్వార్టరీలో కూడా చాలా వాల్యుబుల్ పర్సన్. చాలా ఏంటి ఏమంటారు, ఏ పనైనా చేయించగలిగే వ్యక్తి అంట. ఓకే, ఆర్య గారు ఈ సందర్భంగా మీకు మాట చెప్తా. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు కదా, శ్రీరామచంద్రుడిని ధర్మప్రభువు, శ్రీరాముడి రాజ్యం రామరాజ్యం అని మనం ఎందుకంటున్నామంటే తన భార్యని సీతని ఎత్తుకుపోయాడు కాబట్టి రావణాసురుడు ఆమె జాడ కనుక్కొని రావణాసురుడి మీద యుద్ధం చేసి రావణాసురుడిని ఓడించాడు కాబట్టి శ్రీరామచంద్రుడిని ధర్మపాలన అని మనం అంటల్లా. ఎవరు చేసినా కూడా ముష్కరులు ఏదన్నా చేస్తే వాళ్ళ మీద రాజులు తిరగబడతారు. కానీ రాముడిని ధర్మ పరిపాలకుడని ఎందుకన్నామంటే అతను రాతిని నాతిగా మార్చాడు. ఆయన పాదం సోకితే రాయి అహల్య అయింది.
శబరి ఇచ్చిన దూరపల్లని శ్రీరాముడు తిన్నాడు. అలాంటి క్రతువులు రాముడు చేశాడు కాబట్టి రాముని రాజ్యం ధర్మపాలన రామరాజ్యం అన్నాం. శ్రీకృష్ణుడు కూడా ఎందుకు పిలుస్తామంటే కురుక్షేత్ర యుద్ధం చేశాడనే కాదు పిలిచేది. కురుక్షేత్ర యుద్ధంతో పాటు ప్రాణ స్నేహితుడు కుచేరుడు అటుకులు తెస్తే ఎంత నిరుపేదైనా కూడా ఆప్యాయంగా దగ్గర తీసుకొని కుచేరుడు తెచ్చిన అటుకుల్ని శ్రీకృష్ణుడు ఆరగించాడు. కాబట్టి ఆయన శ్రీకృష్ణ భగవానుడు అయ్యాడు. అంటే పరిపాలకులకి, రాజకీయ పార్టీలో ఉన్న అధినేతలకి ఈ సూక్ష్మ బుద్ధి ఉండాలి. అంటే శబరిని చూసే అలవాటు, కుచేలులను దగ్గర తీసుకునే అలవాటు ఉంటేనే అది ధర్మ పార్టీలు అయితే ధర్మ పరిపాలన అవుతుంది, లేకపోతే ప్రజాస్వామికయుతంగా ఉంటుంది. ఈ క్రతువును మర్చిపోతే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా దాని మూలాన వచ్చే ప్రయోజనాలు అయితే దేశానికి, రాష్ట్రాలకైతే ఉండవు. ఈ ఒక్క మాట మాత్రం నేను చెప్పగలుగుతాను. రైట్ సార్. ఈ అంశం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.